So now we are going to learn amplifiers with negative feedback. This is a second year's electronic circuit subject. In that we are going to deal the second chapter. And some portion of the first chapter is remaining, and I didn't get the proper material for that. If I will get it soon. If I after getting it, I will explain you the two topics of the first chapter. And now we are going to learn the second chapter, amplifiers with the negative feedback. So what is the feedback? మీకు తెలుసు కదా ఫీడ్బ్యాక్ అంటే ఏంటి. ఇప్పుడు ఒక టీచర్ లెసన్ చెప్తుంటే వెనక బెంచెస్ వాళ్ళకి వినపడదు. టీచర్ ఏమనుకుంటారు, వెనక బెంచెస్ వాళ్ళకి కూడా వినబడుతుంది నా వాయిస్ అనుకుని ఆవిడ అలాగే చెప్పుకుంటూ వెళ్తారు. వెళ్ళినప్పుడు యూ షుడ్ గివ్ ద ఫీడ్బ్యాక్. అంటే ఏంటి, నువ్వేం చేయాలి, నీకు ఒక అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ని ఏం చేయాలి నువ్వు, యూ హ్యావ్ టు మేక్ ఇట్ టు రీచ్ ద ఇన్పుట్. ఆ అవుట్పుట్ని ఒక శాంపిల్ నువ్వేం చేయాలి, మేడం మాకు వినపడట్లేదు. ఇప్పుడు మేడం ఎక్కడి వరకు వినపడట్లేదు, ఎంత వాయిస్ పెంచాలి అన్నట్టు చూస్తారు. అంటే ఏంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్. అంటే ఫీడ్బ్యాక్ వల్ల ఏమవుతుంది అంటే ద సర్క్యూట్ పెర్ఫార్మెన్స్ విల్ బి ఇంప్రూవ్డ్. అంతే కదా, టీచర్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది కదా, అంటే ఇంకొంచెం ఎక్కువ వాయిస్ తోటి కదా చెప్తారు. అలాగే ఇన్ ద సేమ్ వే విత్ ద ఫీడ్బ్యాక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ పెర్ఫార్మెన్స్ విల్ బి ఇంప్రూవ్డ్. ఇన్ యాంప్లిఫైయర్స్ we are going to use the feedbacks in the amplifiers, and we are going to learn what are the advantages we get during this feedback and how many types of feedbacks are there. ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంప్లిఫైయర్ తెలుసు మనకి. యాంప్లిఫైయర్ అంటే ఏంటి, ఒక ట్రాన్సిస్టర్ ఆర్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి విచ్ విల్ యాంప్లిఫై ద లో యాంప్లిట్యూడ్ సిగ్నల్. అంటే it will make the signal with very high amplitude and rest of the signal will be same. ఇది ప్లస్ VCC, ఇది RE, ఇది bypass capacitor CB అంటారు. And this is voltage divider biasing. To maintain the stability of the circuit, we use the voltage divider biasing. So here, and this is your resistance and this is your source VS, RS. Sometimes you used to use the coupling capacitor here and also a coupling capacitor here, and you will get the output from these terminals. You will get output from these terminals. So this is coupling capacitor 2, coupling capacitor 1, this is R1, this is R2, this is RC, collector resistance. So this is your basic amplifier diagram, single stage amplifier. So ఈ amplifier duty ఏంటి, if you give a small signal, a very low amplitude signal, you will get amplified signal with very high amplitude. Suppose ఒక మిల్లీ వోల్ట్ సిగ్నల్ కనుక నువ్వు ఇచ్చావనుకో ఇన్పుట్ దగ్గర, యూ విల్ గెట్ 1 volt ఎట్ ద అవుట్పుట్ అనుకో. ఎన్ని టైమ్స్ యాంప్లిఫై అయినట్టు, ఇది 1000 times యాంప్లిఫై అయినట్టు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ యాంప్లిఫైయర్. యాంప్లిఫై చేస్తుంది, చిన్న సిగ్నల్ యాంప్లిఫై చేస్తుంది. అండ్ ఇట్ వోంట్ చేంజ్ ఎనీ అదర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద సిగ్నల్, సింప్లీ ఇట్ విల్ చేంజ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ యాంప్లిఫైయర్. సరే, బాగానే ఉంది. ఈ యాంప్లిఫైయర్ ఏ మోడ్లో ఆపరేట్ అయితే అది యాంప్లిఫైయర్గా పనిచేస్తుంది. ఈ ట్రాన్సిస్టర్ని మనం 3 మోడ్స్లో ఆపరేట్ చేయొచ్చు. ఒకటి కట్ ఆఫ్ మోడ్, ఇంకోటి సాచురేషన్ మోడ్, ఇంకోటి యాక్టివ్ మోడ్. యాక్టివ్ రీజియన్, కట్ ఆఫ్ రీజియన్, సాచురేషన్ రీజియన్ అని 3 రీజియన్స్లో ఒక ట్రాన్సిస్టర్ ఆపరేట్ అవుతుంది. సో యాంప్లిఫైయర్కి వచ్చేటప్పటికి వీ నీడ్ ద యాంప్లిఫైయర్ టు బి ఆపరేటెడ్ ఇన్ ద యాక్టివ్ రీజియన్. సో యాక్టివ్ రీజియన్ ప్రాపర్టీ ఏంటి, సరే మరి మిగతా కట్ ఆఫ్ రీజియన్, సాచురేషన్ రీజియన్ దేంట్లో వాడతామంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో వాడతాం.
దాంట్లో యాంప్లిఫైయర్ స్విచ్ లాగా పనిచేస్తుంది. వెన్ యాంప్లిఫైయర్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ద కట్ ఆఫ్ రీజియన్ it acts as a off switch. When it is operating in the saturation region, it acts as a on switch. Vice versa. మన ఇష్టం వచ్చినట్టు దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాంప్లిఫైయర్కి వచ్చేటప్పటికి ద ఓన్లీ రీజియన్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు ఆపరేట్ దిస్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఇన్ ద యాక్టివ్ రీజియన్, అండ్ ఇన్ యాక్టివ్ రీజియన్ ఇన్పుట్ సర్క్యూట్ విల్ బి ఫార్వర్డ్ బయాస్డ్. ఇన్పుట్ సర్క్యూట్ ఏమవుతుంది? ఫార్వర్డ్ బయాస్ చేస్తాం. అవుట్పుట్ సర్క్యూట్ ఏం చేయాలి? అవుట్పుట్ సర్క్యూట్ని రివర్స్ బయాస్ చేస్తాం. ఈ బయాసింగ్ దేని వల్ల అవుతుంది? ద బయాసింగ్ విల్ బి డన్ విత్ ద బ్యాటరీ వోల్టేజ్ విచ్ యూ విల్ గివ్. అది ఆల్రెడీ బిల్ట్ ఇన్ లాగా ఒక బ్యాటరీ వోల్టేజ్ ఇవ్వగానే ఒక ట్రాన్సిస్టర్లో బయాసింగ్ అనేది జరుగుతుంది. ఆ బయాసింగ్ జరిగిన తర్వాత యువర్ ట్రాన్సిస్టర్ విల్ బి రెడీ అండ్ యూ కెన్ అప్లై ఎనీ సిగ్నల్ విచ్ యూ వాంట్ టు యాంప్లిఫై. ఇక్కడ డీసీ వోల్టేజ్ ఇచ్చి దాన్ని బయాసింగ్ చేస్తాము, ఇన్పుట్ని ఫార్వర్డ్ బయాస్ చేస్తాము, అవుట్పుట్ సర్క్యూట్ని రివర్స్ బయాస్ చేస్తాము. అంటే దాని తర్వాత ఆ బయాసింగ్ మీద నువ్వు ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ సూపర్ ఇంపోజ్ అవుతుంది. అయిన తర్వాత యూ విల్ గెట్ ద యాంప్లిఫికేషన్. ఇవన్నీ కూడా మీరు బేసిక్స్ నేర్చుకునే ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము? ఫీడ్బ్యాక్స్ అంటే ఏంటి? సపోజ్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చేటప్పటికి మనకు 2 లూప్ కేటగిరీస్ వస్తాయి. ఒకటి ఓపెన్ లూప్ ఆపరేషన్ అండ్ క్లోజ్డ్ లూప్ ఆపరేషన్. రెండు రకాల ఆపరేషన్స్ పాసిబుల్ అవుతాయి. ఏంటంటే ఓపెన్ లూప్ ఆపరేషన్. వాట్ డస్ ఓపెన్ లూప్ ఆపరేషన్ మీన్? దాని అర్థం ఏంటంటే ట్రాన్సిస్టర్ అవుట్పుట్ని మళ్ళా ఇన్పుట్కి కనెక్షన్ ఇవ్వం. దాన్ని ఏమంటారు? ఓపెన్ లూప్. దెర్ ఇస్ నో లూప్. ఇఫ్ లూప్ ఈజ్ ఎగ్జిస్టింగ్ దట్ విల్ బి ఓపెన్. అది ఓపెన్గా ఉంటుంది. అంటే అవుట్పుట్ నుంచి ఇన్పుట్కి ఏ కనెక్షను ఉండదు. దాన్ని ఓపెన్ లూప్ ఆపరేషన్ అంటారు. జనరల్గా నువ్వు వాడే ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ స్టేజెస్ అన్నీ కూడా ఓపెన్ లూప్ ఆపరేషన్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్స్ వాడతాం. అంటే ఏంటి? అవుట్పుట్ నుంచి మళ్ళీ ఇన్పుట్కి నీకు ఏ కనెక్షన్ కూడా లేదు. బట్ దీంట్లో కూడా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనే ఒక కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. అది కూడా నేను చెప్తాను ఎలా అన్నది. ఇప్పుడు ఇక్కడ క్లోజ్డ్ లూప్ ఆపరేషన్ అంటే అర్థం ఏంటంటే అవుట్పుట్ నుంచి కొంత పార్ట్ తీసుకుని ఆ కొంత పార్ట్ని మళ్ళీ మనం ఇన్పుట్కి ఇస్తాం, అంటే సిగ్నల్కి ఇస్తాం. అంటే అవుట్పుట్ దగ్గర నుంచి ఒక పార్ట్ శాంపిల్ చేసుకొని చిన్న పార్ట్, ఆ పార్ట్ని ఇంకొక సర్క్యూట్కి ఇచ్చి ఆ సర్క్యూట్ అవుట్పుట్ని దీన్ని కనెక్ట్ చేస్తాం, ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం. ఈ కనెక్ట్ చేసేటప్పుడు ఎన్ని టైప్స్లో మనం కనెక్ట్ చేయొచ్చు? We can connect, so it will give some voltage. Basically it will give some voltage as output. ఇది feedback circuit అన్నమాట. దీని ఏమంటారు? feedback circuit. ఈ feedback circuit లో ఇన్పుట్ ఈ అంతకు ముందు ఉన్న ఓపెన్ లూప్ ట్రాన్సిస్టర్ యొక్క అవుట్పుట్టే దీని ఇన్పుట్ అవుతుంది. తర్వాత దీనికి కొంత అవుట్పుట్ వస్తుంది, అంటే దీనికి సమ్ గెయిన్ ఉంటుంది. ఆ గెయిన్ తోటి కొంత అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ని మళ్ళా నువ్వు ఇన్పుట్ సిగ్నల్కి అప్లై చేయాలి. ఇన్పుట్ సిగ్నల్కి అప్లై చేసేటప్పుడు సపోజ్ ఇది 5 volts ఉందనుకోండి. ఇన్పుట్ 5 volts ఉంటే నువ్వు కనెక్ట్ చేసేది 2 volts అనుకో. ఫీడ్బ్యాక్ సర్క్యూట్ నుంచి కనెక్ట్ చేసేటప్పుడు దాన్ని +2 volts లాగా కూడా కనెక్ట్ చేయొచ్చు, లేదా -2 volts లాగా కూడా కనెక్ట్ చేయొచ్చు. అంటే ఏంటి? నువ్వు కనెక్ట్ చేసేది ఈ సిగ్నల్కి పాజిటివ్ సిగ్నల్ అయితే మళ్ళీ పాజిటివే కనెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇది పాజిటివ్ సిగ్నల్ అయితే యూ కెన్ కనెక్ట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఫ్యాషన్ విచ్ ఇస్ ద నెగిటివ్. సో అప్పుడు ఏమవుతుంది? ఇన్పుట్ పాజిటివ్ అయితేనేమో ఇన్పుట్ 7 volts వస్తుంది, నెగిటివ్ అయితే ఇన్పుట్ తగ్గుతుంది, 3 volts వస్తుంది. ఈ 2 రకాల ఇన్పుట్స్ మనం క్లోజ్డ్ లూప్ ఫ్యాషన్లో 2 రకాల ఇన్పుట్స్ మనం అప్లై చేయొచ్చు. సో ఒకవేళ
నువ్వు పాజిటివ్ కనుక ఇన్పుట్ని పాజిటివ్ సిగ్నల్ కనుక అప్లై చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ రీజనరేటివ్ యాంప్లిఫైయర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అది రీజనరేటివ్ యాంప్లిఫైయర్. అంటే ఏంటి? ఆల్రెడీ గెయిన్ ఎక్కువగా ఉన్న యాంప్లిఫైయర్ మళ్ళీ నువ్వు ఇన్పుట్ ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ అవుట్పుట్ వస్తుంది, ఇంకా దాన్ని మళ్ళా ఇస్తే మళ్ళా ఎక్కువ అవుట్పుట్ వచ్చి చివరికి ఏమవుతుందంటే విపరీతమైన గెయిన్ ట్రాన్సిస్టర్కి వచ్చేసి ఇట్ వోంట్ బి స్టేబుల్, ఆసిలేట్ అవ్వటం మొదలు పెడుతుంది. సో ఈ రీజనరేటివ్ ఆర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు దీన్ని. పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ కానీ రీజనరేటివ్ ఎఫెక్ట్ కానీ దేంట్లో వాడతామంటే మనం ఆసిలేటర్స్లో వాడతాం. అది కూడా నెక్స్ట్ మీకు టాపిక్ ఉంది, తర్వాత చాప్టర్లో ఆసిలేటర్స్ ఎలా పనిచేస్తాయి అని నేర్చుకుందాం. సో ఇది ఆసిలేటర్స్ అంటారు. నెక్స్ట్ డీజనరేటివ్ యాంప్లిఫైయర్. రెండోది డీజనరేటివ్ యాంప్లిఫైయర్ అంటే ఏంటంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాం. నెగటివ్ ఫీడ్బ్యాక్ అని కూడా అంటారు. అంటే ఏంటి? నువ్వు తీసుకున్న శాంపిల్, ఆ శాంపిల్ వోల్టేజ్ ఇక్కడ యాంప్లిఫై అయ్యి ఇక్కడ అవుట్పుట్ నెగటివ్ వోల్టేజ్ వచ్చి ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ వోల్టేజ్ ఉంటే ఈ రెండిటి సమ్మేషన్ సబ్ట్రాక్షన్ అయితే దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ డీజనరేటివ్ యాంప్లిఫైయర్. అండ్ దిస్ ఈస్ ద యాంప్లిఫైయర్ వెరీ మచ్ యూస్డ్ ఇన్ యువర్ యాంప్లిఫికేషన్. ఇది యాంప్లిఫికేషన్స్కే పనిచేస్తుంది. సో దీంట్లో ఇలా పనిచేసినప్పుడు దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే వెన్ యూ ఆపరేట్ ద సేమ్ ట్రాన్సిస్టర్, ఇదే ట్రాన్సిస్టర్ని ఓపెన్ లూప్ ఆపరేషన్లో అంటే ఏమాత్రం అవుట్పుట్ని ఇన్పుట్కి ఇవ్వకుండా ఫీడ్బ్యాక్ లేకుండా ఆపరేట్ చేస్తే యూ విల్ గెట్ సమ్ గెయిన్ యాజ్ సపోజ్ ఒక 1000 గెయిన్ వచ్చింది అనుకోండి. ఒక 1000 గెయిన్ వచ్చింది అవుట్పుట్కి ఇన్పుట్కి. అయితే నువ్వు ఎప్పుడైతే ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని అవుట్పుట్ తీసుకుని నెగటివ్ ఫీడ్బ్యాక్ కనుక అప్లై చేసామనుకో అప్పుడు యువర్ గెయిన్ విల్ బి రెడ్యూస్డ్. మేబీ 500, 600 నీ గెయిన్ రెడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్ యూ విల్ గెట్ వైల్ యూజింగ్ దిస్ డీజనరేటివ్ యాంప్లిఫైయర్ ఆర్ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. దీన్ని కోల్పోవటం వల్ల మనకి ఇంకా బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా 1 by 1 మనం చూస్తూ వెళ్దాం. అంటే ఏంటి? దిస్ ఇస్ కాల్డ్ ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే కుచ్ పానా హైతో కుచ్ ఖోనా హై, అంటే కొంచెం వదిలిపెట్టుకుంటే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ వస్తుంది. సో అడ్వాంటేజెస్ చాలా వస్తాయి దీంట్లో. ఆ అడ్వాంటేజెస్ అన్ని చూస్తాయి. ఫస్ట్ బేసిక్ థింగ్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓపెన్ లూప్ ఆపరేషన్, క్లోజ్డ్ లూప్ ఆపరేషన్ అని 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ లూప్ ఆపరేషన్లో ఉండే ట్రాన్సిస్టర్ గెయిన్ని ఏ ఓపెన్ లూప్ అని చూపిస్తాం. గెయిన్ అంటే అర్థం ఏంటి? అవుట్పుట్ బై ఇన్పుట్. Either it may be voltage or it may be current or it may be power. Output voltage by input voltage gain. సరే, క్లోజ్డ్ లూప్ ఆపరేషన్లో ఏముంటుంది? దాన్ని ఏమంటారు? క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటారు. దాన్ని క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటారు. అయితే జనరల్గా గెయిన్ ఇంత తగ్గదు, మరీ 1500 ఏం తగ్గదు. అంటే స్టేబుల్గా ఉంటుంది గెయిన్. నేను చూపించేది ఏంటయ్యా అంటే వేరియేషన్ లేకుండా స్టేబుల్ గెయిన్ని నీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఈ ఫీడ్బ్యాక్ ఆప్షన్ యూస్ చేస్తారు. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ డీజనరేటివ్ యాంప్లిఫైయర్, నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. సో ఐ విల్ రబ్ ఇట్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ వి విల్ కంటిన్యూ. సరే, ఇప్పుడు అవుట్పుట్ నుంచి తీసుకునే క్వాంటిటీని ఇన్పుట్కి ఎన్ని రకాలుగా మనం అప్లై చేయొచ్చు అన్న దాని మీద బేస్ చేసుకుని we will have 4 types of feedback amplifiers. ఒకటి, when you take the voltage, then voltage series feedback amplifier. First one is voltage series feedback. It's not Facebook feedback. తర్వాత voltage shunt,
voltage shunt. Next తర్వాత current series. And current shunt. సో ఇన్ని రకాల కనెక్షన్స్, ఈ 4 టైప్స్ మనం నేర్చుకోబోతాం ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ కాదు, నెక్స్ట్ క్లాసెస్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఎగ్జిస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఒక టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనం వాడే టైప్ అది. సో ఇట్ ఈస్ కాల్డ్ సిరీస్ వోల్టేజ్ నెగటివ్ ఫీడ్బ్యాక్. సిరీస్ వోల్టేజ్ నెగటివ్ ఫీడ్బ్యాక్. అయితే ఈ సిరీస్ వోల్టేజ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేటప్పటికి ఇది వోల్టేజ్ యాంప్లిఫైయర్, అంతే కదా. అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుని దాని ఇన్పుట్ వోల్టేజ్కి సిరీస్లో కనెక్ట్ చేస్తాం, కాబట్టి ఇదేంటి వోల్టేజ్ యాంప్లిఫైయర్. సో వోల్టేజ్ యాంప్లిఫైయర్ ఏం చేస్తుంది? వోల్టేజ్ని యాంప్లిఫై చేస్తుంది. సో వోల్టేజ్ విల్ బి maximum and this voltage amplifier will have some characteristics. What are the characteristics of this series voltage amplifier is that, ఏంటా క్యారెక్టరిస్టిక్ అయ్యా అంటే, its input impedance will be very high. Ri is very high, చాలా ఎక్కువ ఉంటుంది ఇన్పుట్ ఇంపిడెన్స్. అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ విల్ బి వెరీ లో. ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటుంది. ఏంటిది? వోల్టేజ్ యాంప్లిఫైయర్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి. ఇట్స్ ఇన్పుట్ ఇంపిడెన్స్ విల్ బి వెరీ హై, ఇట్స్ అవుట్పుట్ ఇంపిడెన్స్ విల్ బి వెరీ లో. దీన్ని ఏ ఈక్వివాలెంట్తో కనెక్ట్ చేస్తామంటే థెవెనిన్స్ ఈక్వివాలెంట్తో కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, ఆ వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది, కెపాసిటర్ లేదనుకున్నాం, కొంత సమయం కెపాసిటర్ షార్ట్ అయింది అనుకున్నప్పుడు ఇది దాని మందిమాగదులు అంటే దాని చుట్టూ ఉండే యాక్సెసరీస్ అనమాట. ఇదంతా దీనికి అలంకారం, ట్రాన్సిస్టర్ సరిగ్గా పనిచేయడం. సో ఇదంతా కూడా ట్రాన్సిస్టర్ సర్క్యూట్ కిందలోకే వస్తుంది. ఇదంతా కూడా దిస్ సర్క్యూట్ విల్ ఆఫర్ some resistance to the signal voltage. That resistance is called the input resistance or input impedance. Resistance అంటే అర్థం ఏంటి? దాన్ని వ్యతిరేకించడం, అంతే కదా. ఈ సర్క్యూట్ అంతా కూడా కొంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది ఇన్పుట్ సోర్స్కి. దట్ రెసిస్టెన్స్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. ఇంపెడెన్స్ అని ఎందుకు వాడతామంటే, రెసిస్టెన్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఇండిపెండెంట్ సర్క్యూట్స్కి రెసిస్టెన్స్ వాడతాం. బట్ ఆల్వేస్ ద సర్క్యూట్స్ విల్ నాట్ బి ప్యాసివ్. అంటే ఫ్రీక్వెన్సీ ఇండిపెండెంట్ కాదు. Sometimes it will have capacitor and inductor also, so they are frequency related components. So that is the reason we use the word impedance instead of resistance. అయితే ఈ ఇంపెడెన్స్ వాడినప్పుడు సరే Ri input impedance will be very high and that ఎందుకు నీకు ఇన్పుట్ ఇంపెడెన్స్ హై ఎందుకు ఉండాలి అని కనుక మనకు ఒక టాపిక్ వస్తే కనుక, సపోజ్ దిస్ ఈజ్ ఏ వోల్టేజ్ సోర్స్, దీనికి ఒక ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇది నీ సర్క్యూట్ ఆఫర్ చేసే ఇన్పుట్ ఇంపెడెన్స్ Ri. అంటే ఈ Ri కనుక తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉంటే సపోజ్ దీని వాల్యూ జనరల్గా 100 ohms, 80 ohms, 60 ohms అట్లా తీసుకుంటాం. ఒకవేళ దీన్ని 1K, 2K, 3K, 4K అని తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఏమవుతుంది? ఇది టోటల్ వోల్టేజ్ విల్ బి డ్రాప్డ్ హియర్ ఇట్ సెల్ఫ్. టోటల్ వోల్టేజ్ విల్ బి డ్రాప్డ్ హియర్ సెల్ఫ్. సో నో వోల్టేజ్ విల్ బి గివెన్ టు ద రెస్ట్ ఆఫ్ ద సర్క్యూట్. ఈ సర్క్యూట్కి వోల్టేజ్ ఏమీ వెళ్ళదు. దట్ ఈస్ ద రీజన్ యువర్ RS షుడ్ బి వెరీ లెస్ and your Ri should be very high, such that approximately whatever voltage is here, that will be dropped across Ri. That is the reason for this voltage amplifier, series voltage amplifier,
your input impedance of the amplifier should be very high. It should be very high. Next thing, in the same way, R0 should also be very less when compared with your load resistance RL. RL తో కంపేర్ చేసుకుంటే R0 కూడా చాలా తక్కువ ఉండాలి. So these are the two characteristics we need while we are dealing with series voltage amplifier. నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఎలా ఫామ్ చేస్తామన్నది చూద్దాం. Now we are entering into the main topic, feedback circuit. ఆ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ని ఎలా ఆపరేట్ చేస్తాం, ఎలా డిజైన్ చేస్తాం. సో I will rub this. So here we are going to see the feedback network, feedback amplifier. ఇప్పుడు ఇందాక నేను బోర్డు మీద వేసి చూపించాను, ట్రాన్సిస్టర్, వోల్టేజ్ డివైడరు, రెసిస్టర్, ఇంకో రెసిస్టర్, కెపాసిటర్లు అవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. ఏవి ఇది ఆ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్. ఈ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్కి ఇది ఇన్పుట్ వోల్టేజ్, ఇది ఇన్పుట్ వోల్టేజ్. ఈ ఇన్పుట్ వోల్టేజ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్కి ఇవ్వడం వల్ల కొంత అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. సో ఆ అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ విల్ గివ్ ద గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్. యాంప్లిఫైర్ గెయిన్ ఏవి ఇక్కడ అంటే ఏంటి, ఓపెన్ లూప్ గెయిన్. ఏవి ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ లూప్ గెయిన్ అంతే కదా అర్థం. ఓపెన్ లూప్ గెయిన్ అంటే ఏ ఓపెన్ లూప్, ఏవి ఈజ్ ఈక్వల్ టు ఏ ఓపెన్ లూప్ అని అర్థం. నా ఇప్పుడు ఏం చేస్తాను నేను, V0 అనే దాంట్లో కొంత వోల్టేజ్ని మాత్రమే శాంపిల్ చేసే సర్క్యూట్ దిస్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్. సపోజ్ ఈ ఫీడ్బ్యాక్ సర్క్యూట్లో ఇలా రెసిస్టర్స్ ఉంటే, ఈ రెసిస్టర్లో ఈ పార్ట్ నుంచి అంటే వోల్టేజ్ ఈ రెసిస్టర్కి ఇచ్చిన నేను ఈ పార్ట్ని కనుక నేను అగైన్ ఇన్పుట్ కనెక్ట్ చేస్తే ఈ వోల్టేజ్ మాత్రమే ఇన్పుట్ కనెక్ట్ అవుతుంది అంతే కదా. అంటే ఏంటి, టోటల్ వోల్టేజ్లో కొంత వోల్టేజ్ మాత్రమే మళ్ళీ ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాను నేను. సో దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్ వోల్టేజ్. అవుట్పుట్లో కొంత పార్ట్ని నేను శాంపిల్ చేసి ఇన్పుట్కి ఇస్తున్నాను. నేను ఇచ్చేటప్పుడు ఇన్పుట్కి ఎలా ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్ ద రివర్స్ పొలారిటీ ఫర్ ద ఇన్పుట్ వోల్టేజ్. That means if my input voltage is positive, I will give the feedback voltage as negative voltage. కాబట్టి ఏమవుతుంది, I will get the subtraction of these two voltages as the input voltage, and that input voltage is given to the transistor amplifier as input voltage. So that input voltage will decide the gain of this transistor amplifier. So according to that input voltage I will get some output voltage. Again the sample of that output voltage will be given to the input voltage, and again the same process will repeat here. Now what is the input voltage I will get here? This input voltage Vi is nothing but Vs signal voltage minus let this voltage be Vf. దీని ఏమన్నా ఫీడ్బ్యాక్ నుంచి వచ్చే వోల్టేజ్ని ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అనుకుంటే కనుక Vs మైనస్ Vf విల్ గివ్ ఇన్పుట్ వోల్టేజ్ Vi. అర్థమవుతుందా? రైట్. ఈ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ సింప్లీ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్. ఇట్స్ సింప్లీ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ అండ్ ఇట్స్ గెయిన్ ఈజ్ బీటా. ఇట్స్ గెయిన్ ఈజ్ బీటా. సో దీని గెయిన్ AV, దీని గెయిన్ బీటా. నా వాట్ ఈజ్ మై AV? నా వాట్ ఐ నీడ్, క్లోజ్డ్ లూప్ గెయిన్ ACL కావాలి. అంటే మొత్తం ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ గెయిన్ ఎంత ఉందో అంత అది కావాలి నాకు. మొత్తం ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ గెయిన్ ACL ఐ నీడ్. వాట్ ఈజ్ ACL? V0 by Vs. V0 by Vs. So
Now, what is my beta? So what is the voltage I get at the input? I get that the input V0 as the input voltage for this feedback network, and my output voltage will be some voltage sampling of that voltage, that is Vf. So I will get Vf at this point. So what is my beta? Beta is the output for this circuit. What is the output? For this circuit, input is V0, output is Vf. ఇన్పుట్ ఈస్ V0, దానికి అవుట్పుట్ అని నేను తగిలిచ్చిన ఈ సర్క్యూట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది ఇన్పుట్, దిస్ అవుట్పుట్ వోల్టేజ్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ద ఇన్పుట్ ఆఫ్ దిస్ సర్క్యూట్, అండ్ వాట్ ఐ విల్ గెట్ ఎట్ ద అవుట్పుట్, Vf is the output. So what is the beta? Output voltage by input voltage, that is output voltage Vf for this circuit and input voltage V0 for this circuit. So beta is equal to Vf by V0, that will give this value. And what is my AV will be? AV will be open loop voltage gain will be V0 by Vi. V0 by Vi. So these are the important parameters we have to determine. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ డిస్టింగ్విష్ చేయగలగాలి మనం. ఓపెన్ లూప్ గెయిన్ ఏంటి, క్లోజ్డ్ లూప్ గెయిన్ ఏంటి, ఈ అచ్చంగా ట్రాన్సిస్టర్ తీసుకుంటే వాట్ ఈస్ ద గెయిన్ ఆఫ్ దట్ ట్రాన్సిస్టర్, వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ సర్క్యూట్ గెయిన్, అండ్ వాట్ ఈస్ ద టోటల్ క్లోజ్డ్ లూప్ సర్క్యూట్ గెయిన్, ఇవన్నీ కూడా మనకి మైండ్లో ఉండాలి. సో ఆల్రెడీ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఫామ్ అయ్యాక వి ఇన్పుట్ అంటే ట్రాన్సిస్టర్కి ఇచ్చే ఇన్పుట్ ఏమవుతుంది అంటే Vs మైనస్ Vf. ఆల్రెడీ సిగ్నల్ ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అది మైనస్ ఈ ఫీడ్బ్యాక్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది రివర్స్ పొలారిటీలో దానికి కనెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నా హియర్ సమ్ టర్మినాలజీ ఐ కెన్ హ్యావ్ హియర్. ఓపెన్ లూప్ గెయిన్ ఆల్రెడీ నేను చెప్పాను. నెక్స్ట్ తర్వాత ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు దీన్ని, బీటా ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ Vf by V0, and ACL is the closed loop gain, and that will be this value, and we will derive this value. ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఏంటి అన్నది డిరైవ్ చేద్దాం. సో ఇక్కడ Vs అనే సిగ్నల్ ఉంది, Vf అనేది ఉంది, Vi అనేది ఉంది, అన్నీ ఉన్నాయి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు derive the value for this value, and that is Vi is equal to Vs minus Vf. Now I will give the derivation. Vi is equal to Vs minus Vf. What is my Vi? Vi is equal to Vs minus, what is Vf? Vf is equal to beta V0. Beta V0. Finally what I have to get? I have to get V0 by Vs calculate చేయాలి. ఏం క్యాల్కులేట్ చేయాలి? V0 by Vs కావాలి నాకు ఈ డేటాలో. సో ఆల్రెడీ ఒక Vs ఉంది, V0 ఉంది, దీన్ని కూడా V0లో కానీ Vsలో కానీ మార్చుకోవాలి. సో నాకేమన్నా ఫార్ములా ఉందా? విఐకి V0కి రిలేషన్ ఉన్న ఫార్ములా ఇక్కడ ఉంది. సో దీన్ని అప్లై చేస్తే ఏమొస్తుంది నాకు? వాట్ ఈజ్ విఐ? విఐ ఈజ్ ఈక్వల్ టు V0 బై ఏవి. యువతలకి తీసుకొస్తే విఐని ఈ ఏవి అవతలకి వెళ్తుంది, V0 బై ఏవి. సో దీని బదులు నేనేం రాసుకోవచ్చు? V0 బై ఏవి ఈజ్ ఈక్వల్ టు Vs మైనస్ బీటా V0. V0 ఉన్న క్వాంటిటీస్ రెండు ఉన్నాయి, అవన్నీ ఒక పక్కకు తీసుకొస్తాను. అప్పుడు ఏమవుతుంది? V0 బై ఏవి ప్లస్ బీటా V0 ఈజ్ ఈక్వల్ టు Vs. రాసుకోవచ్చా? సో ఇది రాసుకున్న తర్వాత ఐ విల్ టేక్ V0 యాజ్ కామన్. సో వాట్ ఈజ్ మై Vs? Vs ఈజ్ ఈక్వల్ టు, what is my Vs? Vs is equal to V0 కామన్ తీస్తే 1 by AV ప్లస్ బీటా. ఎల్సిఎం కడితే ఏమొస్తుంది? 1 ప్లస్ AV ఇంటూ బీటా బై AV.
ఈజ్ ఈక్వల్ టు విఎస్. ఇప్పుడు నాకు ఏం కావాలి? క్లోజ్డ్ లూప్ గెయిన్. క్లోజ్డ్ లూప్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు V0/Vs. V0/Vs. కాబట్టి ఏం చేస్తాను? Vsని ఇక్కడ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ తీసుకొస్తాను. ఏమవుతుంది అప్పుడు? ఇది ఇవతలకు వస్తే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. AV/1 + AV into beta is equal to V0/Vs is equal to V0/Vs. So what is the closed loop gain? Closed loop gain ACL is equal to AV/1 + AV into beta. ఇప్పుడు ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఏమని? ఇది 1 అండ్ దిస్ ఏవి ఈజ్ సమ్ గెయిన్. బీటా అనేది ఒక ఫ్యాక్టర్. సో బీటా జనరల్గా ఎంత ఉంటుంది? 1/100 అట్లా ఉంటుంది బీటా. సో ఏవి ఎంత ఉంటుంది? ఏవి 1 lakh వరకు కూడా ఉంటుంది. 1 lakh into 1/100 అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 1000 వస్తుంది. 1000 1 + 1000 అంటే 1001. ఆల్రెడీ నీకు ఏవి అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వక ముందు ఉండే గెయిన్ అది. ఆ గెయిన్ని 1001 తోటి డివైడ్ చేస్తున్నాం అంటే నీకు వచ్చే గెయిన్, క్లోజ్డ్ లూప్ గెయిన్ ఏమవుద్ది? ఫీడ్బ్యాక్ ఇవ్వక ముందు వచ్చే గెయిన్ కంటే కూడా తగ్గుతుంది. అర్థమైందా? అంటే ఏంటి? విత్ దిస్ నెగటివ్ ఫీడ్బ్యాక్ యూ విల్ గెట్ ద గెయిన్ ఆఫ్ ద total circuit as less value, takku value vastadi, but it is giving more benefits. While it is operating as a transistor, it will make the transistor amplifier very stable, and it is having very high input impedance and very low input impedance. So all this, keeping all these advantages in mind, we are ready to lose that much of gain to get all these benefits. దీన్ని ఏమంటారు? ట్రేడ్ ఆఫ్ అంటారు. అంటే ఏంటి? గెయిన్ ఇచ్చేసి మనం మిగతా బెనిఫిట్ అంతా స్టెబిలిటీ ఆఫ్ ద యాంప్లిఫైయర్ అండ్ ఓవర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ రేంజ్ మీద కాన్స్టెంట్ స్టేబుల్గా ఉన్న గెయిన్, ఇవన్నీ కూడా మనం బెనిఫిట్ అవ్వచ్చు. దట్ ఈస్ ద రీజన్ ద క్లోజ్డ్ లూప్ గెయిన్ ఆఫ్ అన్ యాంప్లిఫైయర్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్, విల్ బి లెస్ when compared to with the open loop gain of that same amplifier when feedback is not connected. What we have seen in the previous class is that what is the closed loop gain? Closed loop gain is equal to open loop gain AOL or AV by 1 plus beta AOL or AV. అంటే దీన్ని ఏవి అని రాస్తాను. సో దిస్ ఈస్ ద క్లోజ్డ్ లూప్ గెయిన్ ఫర్ ఏ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. Now already we have learned that for the voltage amplifier input impedance is very high. Input impedance చాలా ఎక్కువ ఉంటుంది. Output impedance will be very low. When you apply a feedback, what will happen for the input impedance and what will happen for the output impedance అన్నది ఇప్పుడు చూద్దాం. ఇందాక మనం ఫీడ్బ్యాక్ అప్లై చేసినప్పుడు గెయిన్ తగ్గింది. అంతకుముందు ఫీడ్బ్యాక్ అప్లై చేయకముందు ఉండే గెయిన్ కంటే కూడా గెయిన్ తగ్గింది. ఇప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ ఏమవుద్ది ఫీడ్బ్యాక్ అప్లై చేస్తే అది మనం చూద్దాం. ద ఫస్ట్ సర్క్యూట్ ఈజ్ this is the input impedance of this transistor amplifier. Amplifier input impedance ni ZB అని చూపించాను. ఏమని చూపించాను? ZB. సో ఈ ZB అనేది ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్. ఈ సిగ్నల్ ఇవ్వడం వల్ల ట్రాన్సిస్టర్లోకి ఒక కరెంట్ ఫ్లో అవుతుంది. దట్ ఈస్ ఇన్పుట్ కరెంట్ II. అండ్ దిస్ కరెంట్ will make a drop of Vi at input of the amplifier. ఆ ఇన్పుట్ ఇంపిడెన్స్ ZB లోంచి కరెంట్ ఫ్లో అయినప్పుడు అక్కడ ఒక వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ వోల్టేజ్ డ్రాప్. దట్ ఈస్ Vi.
ఇది. ఇప్పుడు మనం ఓపెన్ లూప్ కనుక తీసుకుంటే ఏమవుతుంది, when we are taking the open loop transistor amplifier will have an input impedance ZB, and what is this ZB will be? ZB is equal to V by I. So VI by II అంతే కదా ఓపెన్ లూప్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఐ విల్ కన్సిడర్ ద క్లోజ్డ్ లూప్ కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది, I won't see the input impedance in this direction, but I have to see the input impedance in this direction. ఇక్కడ చూడాలి నేను ఇన్పుట్ ఇంపిడెన్స్, అంతకుముందు ఇక్కడ చూసాను, ఇప్పుడు ఇక్కడ చూడాలి. అంటే ఏంటి, ఇది అన్ని కన్సిడర్ చేసి నేను ఇన్పుట్ ఇంపిడెన్స్ చూడాలి. చూసినప్పుడు the same current I1 will flow, but the position of seeing the input impedance is changed. ఇటు నుంచి చూసేది నేను ఇక్కడికి వచ్చి చూస్తాను. సో let my input impedance be ZI. ఈ ZI ఎంత అని చూసుకోండి. Will it be increased or it will decrease? అది నేను చూడాలి. అందుకు ఏమైంది, ఓపెన్ లూప్ గెయిన్ కంటే క్లోజ్డ్ లూప్ గెయిన్ తగ్గింది. ఇప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆల్రెడీ హై ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఈ క్లోజ్డ్ ఫీడ్బ్యాక్ లూప్ అప్లై చేసినప్పుడు మరి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉన్నదానికంటే తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అన్నది ఇప్పుడు మనం చూడాలి. నా వాట్ ఈజ్ మై ZI? ZI షుడ్ బి ద వోల్టేజ్ అక్రాస్ దిస్ టెర్మినల్స్ అండ్ ద కరెంట్ గోయింగ్ ఇన్. అంటే ఇప్పుడు ఆ ఫార్ములా ఏమవుతుంది, VS by I1 II ఇది అవుతుంది. సో దిస్ ఈజ్ మై ZI. సో ఐ హ్యావ్ టు ఫైండ్ ZI. ఇప్పుడు ZI కనుక్కోవాలంటే నేను ఏం చేయాలంటే ఫీడ్బ్యాక్ ఈక్వేషన్ వేయాలి. ఏంటో ఫీడ్బ్యాక్ ఈక్వేషన్, ఆల్రెడీ VI ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు VS by VN. సిగ్నల్ వోల్టేజ్లోంచి ఫీడ్బ్యాక్ వోల్టేజ్ తీసేస్తే వచ్చేది ఇన్పుట్ వోల్టేజ్. సో మళ్ళీ VF గురించి ఏం రాసుకోవచ్చు నేను, VS మైనస్ బీటా V0 రాసుకోవచ్చు కదా. ఆల్రెడీ మనం ఒక ఫార్ములా ఏమని రాసుకున్నాం, వాట్ ఈజ్ ఇది V0 అయితే కనుక ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది బీటా ఈజ్ ఈక్వల్ టు, I write it here, beta is equal to output by input, VF by V0. So VF బదులు ఏం రాసుకోవచ్చు నేను, బీటా V0 రాసుకున్నాను. Now what I want the relation between VS and VI. VS VI మధ్యలో నాకు రిలేషన్ కావాలి. సో ఎందుకు కావాలో కూడా చెప్తాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, వాట్ ఈజ్ మై II is equal to ఏమని రాసుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ II is equal to VI by ZB రాసుకోవచ్చా, VI by ZB. సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ZI is equal to VS by II బదులు ఏం రాసుకోవచ్చు నేను, VI by Z. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, VS by 1 ఇంటూ ZB by VI రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది ఇక్కడ, VS ZB by VI. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఆల్రెడీ ZB ఉంది, VS by VI రిలేషన్ కావాలి. ఇక్కడ VI ఉంది, VS ఉంది, దీన్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ VI రాసుకోగలిగితే నేను I will get the equation in terms of this. దీంట్లో నాకు ఈక్వేషన్ వస్తుంది. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ V0 అండ్ VI? V0కి VIకి రిలేషన్ ఏముంది, VI V0కి V0 by VI is equal to AB అన్న రిలేషన్ ఉంది కదా మనకి. సో V0 బదులు ఏమని రాసుకోవచ్చు నేను, VI into AB. సో VI is equal to VS minus beta into
వి నాట్ బదులు ఏం రాసుకోవచ్చు, ఏవి ఇంటూ విఐ, అంటే ఓపెన్ లూప్ గెయిన్ ఏవి ఇంటూ విఐ రాసుకోవచ్చు. ఇప్పుడు రెండు యువతలు తీసుకొస్తే ఏమవుతుంది, విఐ ప్లస్ బీటా ఏవి విఐ ఈజ్ ఈక్వల్ టు విఎస్. So if I take Vi as common, 1 plus beta A is equal to Vs, and what I need actually here, Vs by Vi. So Vi ekkadiki vaste 1 plus beta AB and raskochu, 1 plus beta AB is equal to Vs by Vs raskochu kada. I will rub it and I will write it here. సో ఏమొచ్చింది, విఎస్ బై విఐ బదులు 1 ప్లస్ బీటా ఏవి రాసుకోవచ్చు. ఇక్కడ ఈక్వేషన్లో ఏముంది, ZI ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద టోటల్ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు ZB ఇంటూ విఎస్ బై విఐ బదులు ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ బీటా ఏవి. అంటే ఆల్రెడీ ఇన్పుట్ ఇంపిడెన్స్ ZB ఉంటే ఇంకా 1 ప్లస్ బీటా ఏవి టైమ్స్ ఇన్పుట్ ఇంపిడెన్స్ పెరుగుతుంది. అంటే ఏంటి, 1 ప్లస్ బీటా ఏవి అనే క్వాంటిటీ ఇన్పుట్ ఇంపిడెన్స్కి మల్టిప్లై అవటం వల్ల యువర్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద టోటల్ క్లోజ్డ్ సర్క్యూట్ విల్ బి, క్లోజ్డ్ లూప్ సర్క్యూట్ విల్ బి వెరీ 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 హై. అంతకు ముందు కంటే కూడా ఓపెన్ లూప్ సర్క్యూట్లో ఉండే ఇన్పుట్ ఇంపిడెన్స్ కంటే కూడా చాలా ఎక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ పాసిబుల్ అవుతుంది క్లోజ్డ్ లూప్. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. మనం గెయిన్ ఎందుకు తగ్గించుకున్నాం అంటే ఈ లాభాలన్నీ ఉన్నాయి, అందుకనే వీఆర్ రెడీ టు హ్యావ్ ద లోవర్ గెయిన్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఆపరేటింగ్ ఇన్ ద క్లోజ్డ్ లూప్ మోడ్. సో దిస్ ఈస్ నౌ we go for the next. Here we are going to see the output impedance of a amplifier while we are applying the feedback. So output impedance చూసే విధానం వేరు. అట్నుంచి మనం కనుక అవుట్పుట్ ఇంపెడెన్స్ చూస్తే కనుక ఇన్పుట్ దగ్గర ఉన్న సోర్సెస్ అన్ని షార్ట్ చేస్తాం, అది మనం చూసే విధానం. అయితే ఇన్ ద సేమ్ వే in the previous circuit what we have seen a voltage source Vs here, but now my Vs is equal to 0. That means my input is shorted. If my input is shorted, whatever voltage will be there, that will come across this with the reverse polarity. అంతే కదా. సపోజ్ నేను ఒక లూప్ ఈక్వేషన్ కనుక వేసాను అనుకో, లూప్ ఈక్వేషన్ వేస్తే కనుక ఏమవ్వాలి, ఈ లూప్ మొత్తం దగ్గర ఉన్న వోల్టేజ్ 0 అయిపోవాలి. 0 అవ్వాలంటే ఎప్పుడు 0 అవుతుంది, ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంది, ఈ లూప్లో వోల్టేజ్ 0 ఉండాలి అని అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఒక వోల్టేజ్ 5 volts ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి, -5 ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, సపోజ్ ఇట్ ఈస్ షార్టెడ్ అండ్ ఐఎమ్ సీయింగ్ Z0 అవుట్పుట్ ఇంపెడెన్స్ ఫ్రమ్ దట్ సైడ్, రైట్ సైడ్ లోడ్ సైడ్ నుంచి నేను ఇటు చూస్తున్నప్పుడు ఇన్పుట్ సోర్స్ను 0 చేశాను. 0 చేస్తారా, సో అవుట్పుట్ ఇంపెడెన్స్ చూస్తున్నప్పుడు 0 చేసినప్పుడు ఆల్రెడీ ఐ విల్ హ్యావ్ ఏ output voltage at this feedback circuit, and that voltage will come here with the reverse polarity to vastundi. So already equivalent circuit lo input side and output side rendu circuits vestam man, ila rendu circuits vestam. So in the same way ఇక్కడ ఏం వేసాము, అవుట్పుట్ సర్క్యూట్ ని ఈక్వివలెంట్ సర్క్యూట్ ని తీసుకుంటున్నాను నేను, ఇన్పుట్ సర్క్యూట్ ని తీసుకోవట్లేదు. సో వాట్ వీ నీడ్ ద అవుట్పుట్ ఇంపెడెన్స్. అవుట్పుట్ ఇంపెడెన్స్ కోసం అవుట్పుట్ సర్క్యూట్ని తీసుకుంటాం. ఈ అవుట్పుట్ సర్క్యూట్లో ఏమొస్తుంది నాకు, వోల్టేజ్ గెయిన్ ఇంటూ దిస్ ఇన్పుట్ వోల్టేజ్ వస్తుంది. సో వాట్ ఈస్ ద వోల్టేజ్ గెయిన్ హియర్, ఏబి ఓపెన్ లూప్ గెయిన్, అండ్ వాట్ ఈస్ ద వోల్టేజ్ హియర్, ఇన్పుట్ వోల్టేజ్ -Vf. సో ఆ -Vfని నేను ఎలా చూపిస్తాను అని అంటే, జనరల్గా మనం పొలారిటీ ఇలా తీసుకుంటాం, ఎలా ప్లస్ మైనస్.
ఇప్పుడు మైనస్ చూపించడానికి నేను పైన మైనస్ తీసుకొని కింద ప్లస్ చూపించాను. అర్థమవుతుందా? సో అంటే ఇప్పుడు మై ఈక్వివలెంట్ సర్క్యూట్ అవుట్పుట్ ఈక్వివలెంట్ విల్ బి దిస్. ఇప్పుడు చెప్పండి, హౌ ద కరెంట్ విల్ ఫ్లో అది చూడాలి. సో ఆల్వేస్ ద కరెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్. సో ఇది గ్రౌండ్ అయింది, ఇంకెక్కడో ఇది గ్రౌండ్ అవుతుంది. ఆ గ్రౌండ్ అయినప్పుడు సపోజ్ ఇది గ్రౌండ్, ఇది గ్రౌండ్, ఎందుకని ఇది నెగిటివ్ టెర్మినల్ కూడా గ్రౌండ్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఈ లూప్ ఇలా తీసుకుంటే కనుక ఎలా ఫ్లో అవుతుంది? పాజిటివ్ నుంచి నా కరెంట్ నెగిటివ్ వస్తుంది. సో వాట్ ఈస్ మై డైరెక్షన్ ఆఫ్ కరెంట్ హియర్? ఇన్ టు ద సర్క్యూట్. ఐ నాట్ ఏమవుతుంది? ఇన్ టు ద circuit. So my current will flow in this direction. Now what is my ZC? ZC is the output impedance of open loop amplifier. అంతకు ముందు నువ్వు క్లోజ్డ్ సర్క్యూట్ అంటే అవుట్పుట్ని శాంపుల్ చేసి ఇన్పుట్కి ఇవ్వకముందు, క్లోజ్డ్ లూప్ అప్లై చేయకముందు అవుట్పుట్ ఇంపిడెన్స్ ఎంత అంట? జెడ్సి. ఆ జెడ్సి నేను ఇక్కడ వేసాను. దిస్ ఈస్ జెడ్సి. దిస్ ఈస్ జెడ్సి. నా వాట్ ఐ హ్యావ్ టు ఫైండ్? ఐ హ్యావ్ టు ఫైండ్ జెడ్ నాట్. వాట్ ఈస్ జెడ్ నాట్? జెడ్ నాట్ ఈస్ ద అవుట్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్. అవుట్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద closed loop amplifier. అంటే నేను ఫీడ్బ్యాక్ అప్లై చేశాక వచ్చేది అవుట్పుట్ ఇంపిడెన్స్. సో వాట్ ఐ హ్యావ్ హియర్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ డ్రా ఏ లూప్ ఈక్వేషన్ ఫర్ దిస్ లూప్. ఈ ఎంటైర్ లూప్కి నేను ఒక లూప్ ఈక్వేషన్ వేస్తాను. వేసినప్పుడు ఏమవుతుంది? ఎటు నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏముంది? V0కి ప్లస్ ఉంది, ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను? మైనస్తో స్టార్ట్. సో మైనస్ V0. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమొస్తుంది? I0 అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది. ఎప్పుడైనా కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది? హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి ఫ్లో అవుతుంది. అంతే కదా? కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఫస్ట్ హయ్యర్ ఉండాలి, తర్వాత లోవర్ ఉండాలి. సో I0 ఇటు ఫ్లో అవుతుందంటే నా పాజిటివ్ ఇక్కడ ఉంటుంది, నా నెగిటివ్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ నాకు ఏ తగులుతోంది? పాజిటివ్ తగులుతోంది. సో ప్లస్ I0 ఇంటూ ZC. అండ్ ఇక్కడ ఏం తగిలింది? ఫస్ట్ ఇటు ఈ వోల్టేజ్ సోర్స్కి నెగిటివ్ తగిలింది. మైనస్ AVF ఈజ్ ఈక్వల్ టు 0. క్లోజ్ లూప్. సో now I0 ZC is equal to ఏమవుతుంది? అక్కడ V0 అన్నీ ఈ రెండు అవతలకి వెళ్తాయి. V0 ఇంటూ AVF. వాట్ ఈజ్ VF? ఆల్రెడీ మనకి తెలుసు. వాట్ ఈజ్ VF? బీటా ఈజ్ ఈక్వల్ టు VF బై V0. అవునా కదా? సో వాట్ ఈజ్ VF? V0 ఇంటూ బీటా. సో V0 ప్లస్ AV into beta V0. So I0 ZC is equal to V0 కనుక కామన్ ఇస్తే ఏమొస్తుంది? 1 ప్లస్ AV into beta. Now what is my output impedance? What is my output impedance? My output impedance Z0 is equal to V0 by I0. అవునా కదా? Z0 అంటే అర్థం ఏంటి? V0 by I0 అంటే అక్కడ వోల్టేజ్, అక్కడ ఫ్లో అయ్యే కరెంట్. సో మై Z0 is equal to V0 by I0. ఈ I0 అవతల తీసుకెళ్తే ఏమవుతుంది? ZC is equal to V0 by I0 into 1 plus AV beta.
సో ఐ విల్ కమ్ హియర్, లేదా రబ్ చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. సో ZC ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు? సో ZC ఈజ్ ఈక్వల్ అంటే ఓపెన్ లూప్, ఏమి క్లోజ్ లూప్ ఇవ్వనప్పుడు నాకేమొచ్చింది? V0/I0 ఇంటూ 1 ప్లస్ AV బీటా వచ్చింది. కానీ దీన్ని ఏమనుకున్నాను నేను? వాట్ ఈజ్ V0/I0? V0/I0 ఈజ్ ఈక్వల్ టు Z0. అంటే దీని బదులు నేనేం రాసుకోవచ్చు? ZC ఈజ్ ఈక్వల్ టు Z0 ఇంటూ 1 ప్లస్ AV బీటా రాసుకోవచ్చు. బట్ వాట్ ఐ నీడ్ అవుట్పుట్ ఇంపిడెన్స్. నాకు Z0 కావాలి. సో Z0 ఏమవుద్ది? ZC/1 ప్లస్ AV ఇంటూ బీటా. అంటే ఆల్రెడీ ఓపెన్ లూప్లో ఉన్నప్పుడు ఉండే ఇన్పుట్ అవుట్పుట్ ఇంపిడెన్స్ కంటే ZC కంటే ఇంకా తక్కువ అవుట్పుట్ ఇంపిడెన్స్ వస్తుంది. ఎప్పుడు? క్లోజ్డ్ లూప్ సర్క్యూట్ వేసినప్పుడు. ఎంత తక్కువ వస్తుంది అంటే ఆల్రెడీ ఉన్న ఇంపిడెన్స్ని 1 ప్లస్ AV బీటా పెట్టి డివైడ్ చేస్తే, అంటే ఇంత ఫ్యాక్టర్ పెట్టి డివైడ్ చేస్తే ఎంత తక్కువ వస్తుందో అంత తక్కువ అవుట్పుట్ ఇంపిడెన్స్ వస్తుంది. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ వీ నీడ్ ఇఫ్ యూ కన్సిడర్ ఎ వోల్టేజ్ యాంప్లిఫైయర్? వోల్టేజ్ యాంప్లిఫైయర్లో ఏం క్యారెక్టరిస్టిక్స్ కావాలనుకున్నాం మనం? హై ఇన్పుట్ ఇంపిడెన్స్, ఎంత ఉన్నా, ఇన్ఫినిటీ ఉన్నా పర్లేదు. లో అవుట్పుట్ ఇంపిడెన్స్ అంటే 0 ఉన్నా పర్లేదు. అంటే ఏంటి? అంతకు ముందు ఉన్న దానికంటే కూడా ఇంకా తక్కువ వచ్చింది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ అడ్వాంటేజ్ ఫర్ ద వోల్టేజ్ యాంప్లిఫైయర్. సో బై taking the negative feedback, we can improve the input impedance by a factor of 1 plus AV beta, and we can decrease the output impedance with a factor of 1 plus AV beta.